హే వాట్సాప్ గైస్ कैसे हो ఎలా ఉన్నారు బై ది వే అందరికి నమస్తే ఇవాల్టి కంటెంట్ వచ్చేసరికి స్టూడెంట్స్ కి చాలా బెనిఫిషియల్ గా ఉండబోతుంది ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ అడ్మిషన్ వచ్చేస్తుంది కానీ అడ్మిషన్ చాలా తొందరగా వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడ కానీ అడ్మిషన్ వచ్చిన తర్వాత అన్కండిషనల్ ఆఫర్ లెటర్ రావాలన్నా లేదా ముందు ప్రాసెస్ కి వెళ్ళాలన్నా సరే ఈ స్టూడెంట్ లోన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎందుకంటే మీరు ఎంత తొందరగా స్టూడెంట్ లోన్ అప్రూవ్ చేయించుకుంటే మీరు క్యాష్ కి అంత తొందరగా అప్లై చేయొచ్చు అన్నమాట చాలా మంది స్టూడెంట్స్ కి ఇక్కడే ఆగిపోతారు స్టూడెంట్ లోన్స్ వల్ల కూడా వీసా చాలా ఏమంటారు ఆగిపోవచ్చు లేదా అడ్మిషన్ డిఫర్ అయిపోవచ్చు టైంకి స్టూడెంట్ లోన్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం చాలా మంది కన్సల్టెన్సీస్ మనకి ఇక్కడే రష్ అప్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్ లోన్ తెచ్చుకోకపోతే అడ్మిషన్ ఆగిపోతుందేమో అని చెప్పి మనం ఆ తొందరలో ఏ బ్యాంక్ పడితే ఆ బ్యాంక్ వెళ్ళిపోయి మనం ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా చూసుకోకుండా వెళ్ళిపోతాము అప్లై చేస్తాము లోన్ వస్తుంది దాని తర్వాత మనమే బాధపడతాం మరి ఇంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నామా ఇన్ని డబ్బులు పే చేస్తున్నామా ఇంత లోన్ ఎంత తీసుకున్నాం అవసరం ఉందా లేదా ఇవన్నీ చెప్పడానికి ఎవరు ఉండరు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు మెసేజ్ చేస్తాం ఆ టైంకి నేను అవైలబుల్ ఉండను మరి ఎట్లా మీరు డైరెక్ట్గా ఏదో ఒక బ్యాంక్ వెళ్ళిపోతారు బ్యాంక్ వాడు మీరు మీ ప్రాపర్టీ పెడుతుంటారు కదా షూరిటీ అది తీసుకొని లోన్ శాంక్షన్ చేస్తారు అవన్నీ మీరు చెక్ చేసుకునే టైం ఉందా వీటన్నిటికీ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి వీటికి పడే రేట్ ఏంటి ప్రాసెసింగ్ ఫీ ఏంటి ఇవన్నీ చెప్పడానికి ఎవరు ఉన్నారు అట్ ద సేమ్ టైం మీరు బ్యాంక్కి వెళ్తే ఎంత కాదన్నా ఒక 1 వీక్ మీకు ఈ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళిపోతుంది తర్వాత మీరు ప్రాపర్టీ షూరిటీ పెట్టడానికి వీటన్నిటికీ అసలు ఆలోచించడానికి టైం కూడా ఉండదు అనమాట ఎందుకంటే వీసా డేట్ చాలా దగ్గరలో ఉంటుంది అప్లై చేయడానికి సో డెడ్ లైన్స్ అన్ని మ్యాచ్ చేసుకుంటూ టైంకి అన్ని లోన్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లోన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటో తెలుసుకుందాము ఫస్ట్ అయితే ఇక్కడ స్టూడెంట్ లోన్ అనేది ఒక 20 lakhs నుంచి 40 lakhs రేంజ్లో ఉంటుంది మనం అప్లై చేయడానికి మాస్టర్స్కి మనకి లోన్ అనేది శాంక్షన్ చేసేవి పబ్లిక్ బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ అనమాట పబ్లిక్ బ్యాంక్స్ అంటే ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ బ్యాంక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఇంకా ఐడిబిఐ బ్యాంక్ అండ్ ఎన్బిఎఫ్సిస్ అంటే ఇక్కడ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ అనమాట ఇవి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వీళ్ళు లైక్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి క్రెడిల్లా అవాన్స్ ఇవి కూడా బ్యాంక్ లోన్ శాంక్షన్ చేస్తూ ఉంటాయి స్టూడెంట్ లోన్స్ అనేవి ఇక్కడ మనకి ట్యూషన్ ఫీజ్కి పే చేస్తాము లేదా లివింగ్ ఎక్స్పెన్స్ తీసుకుంటాము కొన్ని బ్యాంక్స్ మాత్రమే అయితే అసలు లివింగ్ ఎక్స్పెన్సెస్కి ఇవ్వమన్నమాట ఓన్లీ ట్యూషన్ ఫీజ్కి మాత్రమే ఇస్తాయి అవి మనం లోన్ అప్లై చేసేటప్పుడు డిస్పస్ అయ్యే ముందు మనం చెక్ చేసుకోవాలి వీళ్ళు లివింగ్ ఎక్స్పెన్స్ ఇస్తున్నారా లేదా అనేది లివింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇక్కడ మనం రాగానే రెంట్ పే చేసుకుని డబ్బులు ఉండవు అవి కూడా కవర్ అవుతున్నాయో లేదో చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ లోన్ అనేది 2 types అనమాట మ్యాక్సిమం బ్యాంక్స్ కొలాటరల్ లోన్సే ఇస్తాయి నాన్ కొలాటరల్ లోన్ అంటే ఏ ప్రాపర్టీ షూరిటీ పెట్టకుండా డైరెక్ట్ ఇచ్చేవి అవి ఓన్లీ ఎన్బిఎఫ్సిస్ మాత్రమే ఇస్తాయి ఇక్కడ కొలాటరల్ లోన్ అంటే మనం పెట్టే ప్రాపర్టీస్ లేదా మన అకాడమిక్ రికార్డ్ అన్ని చెక్ చేసుకొని మన ఎంత లోన్ వస్తుంది అట్ ద సేమ్ టైం ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది అవన్నీ ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క బ్యాంక్ నుంచి ఒక్కొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది అండ్ ఈ లోన్ టెన్యూర్ టైం ఉంది కదా లోన్ మనం రీపే చేసుకుంటే దానికి కూడా ఒక స్పెసిఫిక్ టైం ఉంటుంది అనమాట మ్యాక్సిమం ఏంటంటే ఒక గ్రేస్ పీరియడ్ ఉంటుంది మనం మాస్టర్ చేసేటప్పుడు లోన్ పే చేయాల్సిన అవసరం లేదు ఇంట్రెస్ట్ కూడా పడదు లోన్ 2 years మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఒక 1 year తర్వాత గ్రేస్ పీరియడ్ ఉంటుంది అప్పటి నుంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ కట్ అవుతూ ఉంటుంది కొన్నిటికైతే కొన్ని బ్యాంక్స్కి అయితే మనం ఎవ్రీ మంత్ పే చేయాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎన్బిఎఫ్సిస్తో ఏంటంటే ఎవ్రీ మంత్ కట్ అవుతూ ఉంటుంది ఇంట్రెస్ట్ సో ఇవన్నీ మనకి చెప్పడానికి ఎవరు ఉండరు అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను అట్ ద సేమ్ టైం నేను ఈ వీడియో మధ్యలో అసలు దీనికి ఎవరెవరు హెల్ప్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా చెప్తూ ఉంటాను పబ్లిక్ బ్యాంక్స్ అయితే ప్రాపర్టీస్ పెట్టుకొని మనకి లోన్ శాంక్షన్ చేస్తూ ఉంటాయి అట్ ద సేమ్ టైం మన పేరెంట్స్ జాబ్ రోల్ ఏంటి ఇవన్నీ చెక్ చేసుకొని వర్క్ హిస్టరీ ఏంటి అంతా చెక్ చేసుకొని మన వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి మనకేమన్నా ఉందో మనం ట్యాక్స్ పే చేస్తున్నామా లేదా ఇవన్నీ వెరిఫై చేసుకొని చాలా టైం పడుతుంది అట్ ద సేమ్ టైం ఈ ఎన్బిఎఫ్సిస్ ఏంటంటే మాక్సిమం బ్యాంక్స్ వరకు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి లైక్ 6% నుంచి 11% వరకు పడుతూ ఉండొచ్చు అట్ ద సేమ్ టైం ఈ ఎన్బిఎఫ్సిస్ ఏంటంటే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే మనం ఏ ప్రాపర్టీ షూరిటీ పెట్టము వీళ్ళు చాలా అంటే అందరినీ నమ్మలేం కాబట్టి వీళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు లైక్ 11% నుంచి 14% వరకు ఉంటూ ఉంటుంది సో మీరు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఈ లోన్ ప్రాసెస్ అనేది ఎన్బిఎఫ్సిస్తో ఈ స్టూడెంట్ లోన్ అనేది మళ్ళీ రీపేమెంట్ చేయడానికి మనకు ఒక గ్రేస్ పీరియడ్ ఉంటుంది కొన్ని బ్యాంక్స్కి అయితే అసలు స్టూడెంట్ మాస్టర్స్ చేసేటప్పుడు ఏ ఇంట్రెస్ట్ పడదనమాట కానీ కొన్ని బ్యాంక్స్కి ఏంటంటే మనం మాట్లాడుకొని మనం చెక్ చేసుకొని మనం డీల్ చేసుకునే విధానం బట్టి ఎవ్రీ మంత్ కూడా కట్ అవుతూ ఉంటుంది కొన్నిటికి మీరు అవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సో మాక్సిమం ఏంటంటే గ్రేస్ పీరియడ్ ఉంటుంది మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఒక 1 year తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్ అవుతూ ఉంటుంది అప్పటి వరకు మనకి ఎలాంటి టెన్షన్స్ ఉండవు కానీ ఈ ఎన్బిఎఫ్సిస్కి ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ కట్ అవుతూ ఉంటుంది
బిగినింగ్ నుంచే. సో మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. అండ్ ఈ లోన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసరికి 1% ఉంటుంది ప్లస్ జిఎస్టీ. అండ్ ఇంకొకటి ఏంటంటే లోన్ ప్రాసెస్తో పాటు ఇన్సూరెన్స్ కూడా పే చేయాల్సి వస్తుంది అనమాట. ఇన్సూరెన్స్ కూడా ఏంటంటే 1% ప్లస్ జిఎస్టీ ఉంటుంది. 1% ప్లస్ జిఎస్టీ అంటే ఏంటంటే ఇప్పుడు 30 lakhs అప్లై చేశారు అనుకోండి, 1% అంటే 30,000 కట్ అవుతుంది ఇన్సూరెన్స్కి. బట్ ఇన్సూరెన్స్ ఎందుకంటే ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఇక్కడ స్టూడెంట్ మాస్టర్ చేసేటప్పుడు ఏదైనా అవ్వచ్చు, ఏదైనా ఇష్యూ అవ్వచ్చు, ఆ స్టూడెంట్కి ఏదైనా అవ్వచ్చు. సో ఆ మాస్టర్స్ పేమెంట్ అనేది 30 lakhs 40 lakhs అంటే అంత ఈజీ కాదు. ఆ బర్డన్ అనేది స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ మీద పడకుండా ఈ ఇన్సూరెన్స్ కంపెనీసే మొత్తం రీపేమెంట్ చేసేస్తాయి అనమాట, అక్కడ ఎలాంటి ఇష్యూ కాకుండా. సో ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్ తీసుకోండి అని చెప్తాను అందరికీ. బట్ ఇన్ని చెప్తూ వచ్చాను, ఇంత ప్రొసీజర్స్ చెప్తూ వచ్చాను, ఇన్ని టర్మ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం ఫాలో అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఒక్కొక్క బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది. మనకి ఒక బ్యాంక్ ప్రాసెస్ చేయాలంటే ఎన్నో అప్లికేషన్స్, అంటే ఒక అప్లికేషన్ ఫిల్ చేయాలంటే చాలా డాక్యుమెంట్స్ కావాలి. ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అనేది ఒక బ్యాంక్ వెళ్తే చెప్తారు. కానీ ఏ బ్యాంక్లో మనకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది, ఎంత తొందరగా శాంక్షన్ అవుతుంది, మన అకాడమిక్ రికార్డు మనకి లోన్ శాంక్షన్కి యూజ్ అవుతుందా లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా డాక్యుమెంట్ మన దగ్గర లేదు, దాన్ని రిప్లేస్ చేసేటట్టు ఆల్టర్నేట్గా ఇంకో ఏమైనా డాక్యుమెంట్స్ పెట్టచ్చా, ఇవన్నీ చెప్పడానికి ఎవరు ఉండరు, లేదా మనకి టైంకి అవ్వకపోవచ్చు. సో మీరు ఏం చేస్తారంటే ఒకటే చెప్తాను, నేను చాలా రీసెర్చ్ చేశాను దీని గురించి. జ్ఞాన్ధన్ వాళ్ళు ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. కింద నేను రిఫరెన్స్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు. మీకు ప్రతిదీ డే 1 నుంచి డే ఎండింగ్ వరకు మీకు లోన్ అనేది శాంక్షన్ అవ్వడానికి తక్కువ టైం తీసుకునేటట్టు, ఏ బ్యాంక్లో మీకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది, మీకు లోను శాంక్షన్ అవుతుందా లేదా, ఏ బ్యాంక్ అయితే మీకు బెస్ట్, అట్ ద సేమ్ టైం మీరు ఏ ప్రాపర్టీ పెట్టాలి షూరిటీకి. కొన్ని బ్యాంక్స్కి అయితే కో అప్లికెంట్ సిగ్నేచర్ అవసరం లేదు, కొన్నిటికి కావాల్సి వస్తుంది లోన్ శాంక్షన్ చేయడానికి. సో ఏదైనా డాక్యుమెంట్స్ కావాలా వద్దా, ఏ డాక్యుమెంట్స్ కావాలి, టైం ఎంత పడుతుంది, మీరు మేజర్గా స్టూడెంట్ లోన్ అప్లై చేసేటప్పుడు టైం చాలా ఇంపార్టెంట్. టైం ఎంత తక్కువ పడితే అంత ఇంపార్టెంట్ అనమాట. చాలా మంది ఆగిపోతున్నారు, ఈ లోన్ ప్రొసెసర్ దగ్గర ఆగిపోతారు. అందుకే నేను ఈ జ్ఞాన్ధన్తో కొలాబరేట్ అవ్వడం జరిగింది. నేను చాలా రీసెర్చ్ చేశాను. వీళ్ళు అరౌండ్ 5 crores స్టూడెంట్ లోన్ డిస్పర్స్ చేశారనమాట. ఈ మధ్య 15,000 స్టూడెంట్స్కి హెల్ప్ చేశారనమాట. సో వీళ్ళని మీరు నమ్మచ్చు, నేను చాలా రీసెర్చ్ చేశాను. అండ్ స్టూడెంట్స్కి బెనిఫిషియల్గా ఉండే విధంగా నేను మ్యాక్సిమం అన్ని కొలాబరేషన్ తీసుకొస్తూనే ఉంటాను ఇప్పటి నుంచి. దీనివల్ల అందరి టైం సేవ్ అవ్వాలి. ఎందుకంటే మీరు నాకు మెసేజ్ చేస్తారు, లేదా ఇంకో కంటెంట్ క్రియేటర్ మెసేజ్ చేస్తారు, వాళ్ళ పనిలో బిజీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాళ్ళు మీకు టైంకి రెస్పాండ్ ఇవ్వకపోవచ్చు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవచ్చు, కరెక్ట్ గైడెన్స్ ఇవ్వకపోవచ్చు. వీటన్నిటికీ ఒక ప్లాట్ఫామ్ కావాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిషన్ ఇప్పించడానికి కన్సల్టెన్సీస్ ఉన్నాయి, ఓకే. మరి లోన్ ఇప్పించడానికి లేదా లోన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, లోన్ ప్రాసెస్ అవ్వేంత వరకు మనకి వెనకాల నుండి కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఎవరైనా ఉన్నారా లేదా. సో అందుకే జ్ఞాన్ధన్ టీమ్ ఫామ్ అయిందనమాట. వీళ్ళు ఎలా అంటే ₹1 కూడా మన దగ్గర నుంచి తీసుకోరు, స్టూడెంట్ నుంచి ₹1 కూడా తీసుకోరు. అసలు ఇదంతా ఫ్రీ ప్రాసెస్, నమ్మచ్చు. ఎందుకంటే వీళ్ళకి మనీ జనరేట్ అయ్యేది. వీళ్ళంతా మ్యాక్సిమం ఆల్మోస్ట్ 30 బ్యాంక్స్తో, వీళ్ళు నేషనల్ బ్యాంక్స్తో ఉన్న, మనకి ఇండియాలో ఉన్న మ్యాక్సిమం బ్యాంక్స్తో వీళ్ళు కొలాబరేట్ అయి ఉన్నారు, పార్ట్నర్షిప్ తీసుకొని ఉన్నారు. బ్యాంక్స్ వీళ్ళకి పే చేస్తాయి అనమాట స్టూడెంట్ లోన్స్ వచ్చిన తర్వాత. సో మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు వెయిట్ చేయకుండా స్టూడెంట్ అడ్మిషన్ వచ్చిన తర్వాత జ్ఞాన్ధన్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. నేను చెప్తున్నా కాబట్టి జ్ఞాన్ధన్ వాళ్ళకి కాంటాక్ట్ అయిన తర్వాత మీకు ఒక కౌన్సిలర్ని అలాట్ చేస్తారు. డైరెక్ట్ మీకు 1-to-1 కాంటాక్ట్ ఉంటుంది, 1-to-1 కౌన్సిలింగ్ ఉంటుంది. మీకు ప్రతి ప్రాసెస్లో హెల్ప్ చేస్తారు. ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయినా కానీ వాళ్ళు హెల్ప్ చేస్తారు, ఏం చేయాలి ఏంటి అనేది ఆల్టర్నేటివ్గా. కింద నేను రిఫరెన్స్ లింక్ ఇస్తాను. వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ కావాలో మీరు అంతా ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ బట్టి వాళ్ళు వెరిఫై చేసుకొని 10 బ్యాంకులతో 10 ఏంటి 30 బ్యాంకులతో వాళ్ళు వెరిఫై చేసుకొని మీకు స్టూడెంట్స్కి బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు వచ్చేటట్టు వాళ్ళు చూసుకుంటారు. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ స్టూడెంట్స్ హు ఆర్ కమింగ్ ఫర్ మాస్టర్స్. నా సైడ్ నుంచి నేను కాంట్రిబ్యూట్ చేసింది నా టైం కానీ ఏదన్నా నా ఎఫర్ట్స్ కానీ మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని చెప్పి నేను ఈ వీడియో చేశాను. సో ఐ హోప్ ఇది పాజిటివ్గా తీసుకుంటారని చెప్పి. సో గాయ్స్, వెళ్ళే ముందు ఒక మాట, ఛానల్కి జరా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ఎంకరేజ్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మళ్ళీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను మీరు ఇచ్చే మోటివేషన్తో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఎప్పుడైనా సరే ఈ స్టూడెంట్ లోన్ ప్రాసెస్ కానీ, స్టూడెంట్ అడ్మిషన్ ప్రాసెస్లో కానీ, లేకపోతే ఈ మాస్టర్స్ ఈ ఎన్వైర్న్మెంట్లో కానీ జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. మీరు తీసుకున్న ప్రతి ఒక్క డిసిషన్ మీద మీ లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. సో మళ్ళీ కలుద్దాం, బాయ్.